వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయనపై ఇటీవల జరిగిన దాడిని ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేస్తానని సీఎం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రంగరాజన్కు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య రంగరాజన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు. పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. And then I had to recover and then we took that initiative. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హావ్ టేకెన్ ఇట్ అప్ అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. సార్ I will take stringent action. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పినా ఇది చేసిన సార్ నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామివారి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే నమస్తే. నమస్తే. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను మంత్రి శ్రీధర్ బాబు పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఆయనపై ఇటీవల జరిగిన దాడిని ఖండించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు రంగరాజన్పై దాడి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. రామరాజ్యం పేరిట హింసాత్మక చర్యలకు పాల్పడితే ఉపేక్షించమని స్పష్టం చేశారు. చిలుకూరు ఆలయం వద్ద భద్రతను పెంచాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్యే కాళే యాదయ్య తదితరులు మంత్రి వెంట ఉన్నారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి. మరి స్వామితో వచ్చిన భక్తుల్ని ఎన్రోల్ చేసి ఇస్తున్నారు. మిమ్మల్ని రిక్రూట్ చేయమని అడిగాడా? భక్తులను కూడా అక్కడ డైవర్షన్ చేయమని, భక్తులను కూడా మొత్తం డైవర్షన్ వాళ్ళు పబ్లిక్ లో ఉంటే సాహసం చేయరు. నేను ఒంటరిగా ఉండి నా రూమ్ లో. దట్ ఈస్ వెరీ డేంజరస్. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వీరే మరి ఇంకేంది అన్ని సంవత్సరాలు మాట్లాడిన వార్త మాట్లాడిండ్రు ఫోన్ లో, సాయంత్రం మాట్లాడిండ్రు. నాకు నేను నామినేషన్ ఉండే మా కౌన్సిల్. ఆయన ఇవాళ సంబంధం కాదు కదా. 2004 to 2009, 2004 to 2009 మా నాన్నగారికి వీరి నాన్నగారికి దగ్గర సంబంధం, చాలా క్లోజ్. అయితే సెలెక్ట్ కమిటీలో మొత్తం నడిపించిండ్రు ఎండోమెంట్ యాక్ట్ అమెండ్మెంట్. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం మళ్ళా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అమెండ్మెంట్ కోసం పెద్ద స్వామి గారు బాగా రోజు పొద్దున అసెంబ్లీకి వస్తుండే, కొట్లాడుతుండే సీఎం గారితో. చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు సౌందర్య రంగరాజన్ గారి దాడిపైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది కూడా లేదు. ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తుంది.
అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడితే ప్రభుత్వం మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు అనడం వింతగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. భారతదేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా? చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయమే తనకు కావాలని జగన్ అడుగుతున్నారన్న ఆయన ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడతారండి? నేను శాసనసభకు రాను, మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను. దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమాధానం చెప్పమంటారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా అక్కడ ప్యాలెస్ నుంచి మాట్లాడతారట, మంత్రులందరూ కలిసి అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలట. అంటే అవగాహన ముందు మాట్లాడుతున్న వాళ్ళు నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఏమంటారు, మొన్న రెండు రోజుల క్రితం ప్రశ్న వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగన్కి తెలియట్లేదు, జగమంతా తీసుకొని జగన్కి తెలియట్లేదు. అది బాధ. అంచేత నేను అందుకే చెప్పాను, రూల్స్ గురించి మాట్లాడతారు. చట్టం ఉంది, చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోద్ది కదా. అంటే ఫేస్ చేయడం ఏంటి? మేము ఇద్దరు ఏం చేస్తామండి ఇక్కడ? మాకు కూడా రూల్స్ ఉంటాయి కదా, మాకు కూడా కట్టుబాట్లు ఉంటాయి కదా. నువ్వు రావద్దని చెప్తావా, వచ్చిన బయట పంపించేస్తావా? ఆ సాంప్రదాయం మాకు లేదు కదా, ఆ గౌరవం ఇవ్వాలి కదా. ఎన్ని సెషన్స్ అని కాదు, కంటిన్యూస్గా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190(4) అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. సో దాన్నే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత సభ మీద ఉంది. అంటే శాసనసభాపతి గారు 60 రోజులు దాటిన సభ్యులు ఎవరున్నా సరే సభలో ప్రవేశపెట్టాలి. మరి వీరిని చట్ట ప్రకారం వారు ఎలిజిబుల్ అవుతారు. అక్కడికే వారు డిలే కన్ఫర్మ్ చేయమని రిక్వెస్ట్ పెడితే సభ అనుమతిస్తే ఆ డిలే కన్ఫర్మ్ చేసే అధికారం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. ఎస్సీలను 1, 2, 3 గ్రూపులు కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేయడం జరిగింది. సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభమైన 1 దశాబ్దం తర్వాత దాదాపు 2 దశాబ్దాల నుంచి తను రాజకీయాల్లోకి రాకముందు, జెడ్పీటీసీ కాకముందు నుంచే ఎంఆర్పీఎస్కు అండగా ఉన్న సోదరులు. ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీం అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ కొన్ని లోపాలు రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ లేదా 1 గ్రూపు 2, 3 గ్రూపులకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతిపత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం ఇచ్చాం. దాన్ని సరిచేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదే సమయంలో ఇక్కడ మేము మొదటి నుంచి ABCD వర్గీకరణ అనే డిమాండ్తో ముందుకు వచ్చేసాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ABCDనే జరిగింది. బీసీలో ABCD వర్గీకరణ ఉన్నది.
ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని ఈ కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ABCD అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి ఒక విజ్ఞప్తి చేశాం. దళితుల్లోనే అత్యధిక జనసంఖ్య గల్ల వాళ్ళు మాదిగలు అవుతే, రెండో సంఖ్య గల్ల జనాభా గల్ల వాళ్ళు మాల సోదరులు అవుతే, మూడో అతిపెద్ద జనాభా గల్ల సోదర వర్గం నేతకాని, నాలుగో దళితుల్లో 1,00,000కు పైగా 1,10,000 ఉండబడే సోదర వర్గం మా బుడగ జంగాలు. ఫస్ట్ గ్రూపులో బుడగ జంగాలను 1,10,000 ఉండబడే బుడగ జంగాలను కలిపి కొన్ని కులాలను కలిపి 1% ఇచ్చారు. కానీ మూడో అతిపెద్ద జనాభా గల్ల నా నేతకాని సామాజిక వర్గాన్ని 3 గ్రూపులోనే పెట్టారు. అంటే బిలో ఉండబడే 1,00,000 దాటిన కులాన్ని అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ABCD జరిగినప్పుడు B గ్రూపులో ఉండబడే బుడగ జంగాలు కొన్ని కులాలను తీసుకెళ్లి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా మహాకుంభలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి గంగా హారతిలో భక్త పారవశంగా పాల్గొన్నారు. అనంతరం యాత్రికులకు స్వీట్లు పంచిపెడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. It was magical. Thank you. स्नान करके बहुत अच्छा लगा. बहुत बहुत धन्यवाद और बस भगवान से प्रार्थना करता हूँ. ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. నరసారావుపేట బైపాస్ రోడ్లోని వై జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువతికి గాయాలయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత దీన్ని గమనించి తన కాన్వాయ్ను ఆపారు. గాయపడిన ఆ యువతి వద్దకు వెళ్లి సపర్యలు చేశారు. మంచినీరు అందించి ధైర్యం చెప్పారు. అనంతరం వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాకు ప్రతి 6 నెలలకు టెండర్లు నిర్వహించడం సాధారణ ప్రక్రియ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానం కొనసాగిందని ఆయన తెలిపారు. టీటీడీ ల్యాబ్లో పరీక్షించిన తరువాతే సరఫరా అయిన నెయ్యిని వినియోగిస్తారని, నాణ్యత ప్రమాణాలు తప్పితే ట్యాంకర్లను తిరస్కరించడం సాధారణమేనని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియను దుష్ప్రచారాల కోసం వాడటం అనుచితమని, దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడం తగదని అంబటి రాంబాబు హెచ్చరించారు. పాస్ అయితే ఖచ్చితంగా ఇవి బాగున్నాయి, కల్తీ లేదు అని తెలిస్తేనే దాన్ని కొండ మీదకి పంపిస్తారు. ఇది వాళ్ళు జరుగుతున్నటువంటి అంశం కాదు. ఒకవేళ ఆ 3 టెస్టుల్లో కల్తీ కానీ కరెక్ట్గా కానీ లేదు అని భావిస్తే వెంటనే తిరిగి పంపించేస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ సుమారుగా 18 ట్యాంకర్లు పంపించేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 2014-19లో కూడా నాణ్యత లోపించింది, టెస్టుల్లో సరిగా లేదు అని భావించినప్పుడు వాళ్ళు కూడా పంపించారు. ఇదేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఏదైతే టెస్టులు పాస్ కాలేదో, అక్కడ కరెక్ట్గా లెక్కలు రాలేదో ఆ నాణ్యతకు సంబంధించి వాటిని రిజెక్ట్ చేసి కిందకి పంపించేస్తారు. ఏదైతే నాణ్యత బాగుందనేది వచ్చిందో వాటిని మాత్రమే అన్న ప్రసాదాలకు వాడతారు. ఎక్కడ ఇంకా కల్తీ కలిసే అవకాశమే లేదు. ఈ టెస్టులన్నీ పాస్ అయిన నెయ్యినే వాడినప్పుడు ఇక లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగే అవకాశమే లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండంగానే రొటీన్గా వచ్చినటువంటి టెండర్స్లో టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. ఆ టెండర్లు ఫైనలైజ్ అయింది ఏఆర్ సప్లైకి సంబంధించినటువంటి వాళ్ళు సప్లై ఇవ్వడానికి టెండర్ ఫైనలైజ్ అయింది. వాళ్ళు సప్లై ఎప్పటి నుంచి చేసి మొదలెట్టారు అంటే జూన్ 12, 21, 25, 4 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే సరఫరా ప్రారంభమైంది. ఆ సరఫరా ప్రారంభమైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూన్ 4 తారీఖుల్లో వచ్చినటువంటి ట్యాంకర్లన్నీ కూడా టెస్టులు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయని పంపించారు. ఆ తర్వాత జూలై 6వ తారీఖున రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరియు రైతు సంఘాల నేతల అమరావతి సచివాలయంలో సమావేశమై రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగు, త్రాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. గాలేరు, నగరి, హంద్రినేవా వంటి ప్రధాన ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించడంతో పాటు గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రాజెక్టుల్లో మైక్రో లెవెల్ ఆడిటింగ్ నిర్వహించి నీటి నిల్వలు మరియు వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. అదనంగా కృష్ణా జలాల కేటాయింపులు, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు, సాగునీటి పంపిణీపై చర్చ జరిగింది. హంద్రినేవా ప్రాజెక్టుకు ఈ ఆర్థిక సంవత్సరం 2650 కోట్లు కేటాయించడం ద్వారా చంద్రబాబు రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. మీ అప్రోచ్ కూడా చాలా బాగుందని చెప్పారు. అంటే మీకు ధన్యవాదాలు. మీ అప్రోచ్, మీ పద్ధతులు బాగున్నాయి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి మీకు సంబంధించిన అంశం అంటే సాగునీటి పనులకు, ప్రాజెక్టులకు సంబంధించి దీంట్లో కొన్ని ప్రాజెక్టులు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాం, మీరు కూడా చదివారు. వాటికి సంబంధించి అవి పూర్తి అవ్వాలంటే రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 10,000 కోట్లుగా ఆ ప్రాజెక్టు కేటాయించగలిగితే 3 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. 23,95,000 ఎకరాలకి సాగునీరు అందుతాయి సార్. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుల కింద 8 లక్షల ఎకరాలే సాగు అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలంటే అది మీరు చేయగలిగితే 3 సంవత్సరాలలో కంప్లీట్ అవుతాయి సార్. అందులో ఈ ప్రాధాన్యత లిస్టులో కూడా మీరు పెట్టున్నారు. 2019లో జగన్ గారు సమీక్ష చేసినప్పుడు చెప్పారు ఆయన ఈ ప్రాజెక్టులకు సంబంధించి, ఈ రాయలసీమ, ప్రకాశం వీటికి సంబంధించి. కానీ ఆయన ఆ ప్రయత్నం చేయలేదు. తర్వాత నేను చేస్తానని చెప్పారు ఆయన.
సమీక్ష రిపోర్ట్ కూడా ఉంది మా దగ్గర. అందుకని మీరైనా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా అనుకూలంగా ఉన్నారు. అందుకని దయవించి 100% వైండింగ్, లైనింగ్, పంపులు పెంచాలని ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలిచారు, కానీ అలా పనులు మొదలు పెట్టలేదు. అసలు కనీసం దాన్ని 5 సంవత్సరాలు దాని అంకా చూసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 2200 వస్తుంది. ఇప్పుడు మనం చేసుకుని ఇది కూడా మనకి జూన్ కంప్లీట్ కావాలని, అంటే జూలైలో మనకు వాటర్ వస్తే ఇది అప్పుడు 3850 వస్తుంది మనకి. వస్తే ఈ కర్నూలులో కొంచెం దగ్గర ఒక 7 కాన్స్టిట్యున్సీలు ఏవైతే స్టార్టింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చదివి ఆ అంశాల మీద నన్ను ప్రశ్నలు వేశారంటే మీరు చదివారని మాకు అర్థమైపోయింది. మమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేశారంటే, కాబట్టి అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంతా తెలిసే కావాలని సినిమాను పైరసీ చేస్తున్నారని తండ్రి చిత్ర నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఇది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టారు. అంతేకాదు ఏపీఎస్ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై చిత్ర నిర్మాతలు బహ్నీవాసు, సమర్పకులు అల్లు అరవింద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంగేజ్ చేశాము, కానీ చాలా మంచి ప్రింట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దీన్ని పంపిస్తున్నారు. రేపెల్లుండిలో మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము. ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం. ఇది సైబర్ క్రైమ్కి తీసుకెళ్ళాము. సైబర్ క్రైమ్ నుంచి ఒక్కసారి గ్రహించాల్సింది ఏంటంటే, ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారే యాడ్మిన్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకి వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది. మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి కొంచెం పట్టుబట్టేలాగా పట్టుదలతో ఉన్నాం దీన్ని. అందువల్ల హెచ్చరించడం ఏంటంటే, ఇది ఒక క్రైమ్. ఈ మధ్య మర్చిపోయాము మనం, కానీ ఇది ఒక క్రైము. దీనికి ఒక ఇదివరకన్నా సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇదివరకు ఉన్నంత కష్టం కాదు, ఇప్పుడు పట్టుకోవడం కూడా కొంత తేలికైంది. అందువల్ల అందరికీ ఈ పర్టికులర్గా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపులకి నా హెచ్చరిక, వాళ్ళ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు పొరపాటున దీన్ని ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్దే బాధ్యత అవుతుంది. అడ్మిన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఆర్టీసీ బస్సులో, గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో వేశారు. అమాయకత్వం, ఆ డ్రైవరు అమాయకత్వం. ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? మేము ఏపీఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయన ట్వీట్ చేశాను, వాళ్ళ చైర్మన్ గారు కూడా నేను డైరెక్ట్గా పెట్టి ట్వీట్ చేశాను. అండ్ ఈ పైరసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేటప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడడం ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. వేసారు, నేను పొద్దున్న ట్యాగ్ చేశాను కూడా. వాళ్ళని ట్యాగ్ చేస్తే ఇప్పుడు వరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో రియాక్షన్ తీసుకున్నారో నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈవెన్ విజయవాడలో ఉన్న వాళ్ళని వెళ్ళి అక్కడ ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ లాంచ్ చేయమని, అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసు లాంచ్ చేయమని చెప్పాము. ఈ విషయాన్ని నేను ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టిలోకి తీసుకెళ్తాను కూడా ట్రై చేస్తున్నాను కమ్యూనికేట్ చేసుకోవడానికి. అదేవిధంగా మా దుర్గేష్ గారు, మీరు ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ట్రై చేస్తున్నాను నేను. తిరుమల శ్రీవారిని సినీ నటుడు కార్తీ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు ఆయనకు అందజేశారు.
దేవుడి దర్శనం కోసం వచ్చాము ఫ్యామిలీతో. బాబు పుట్టిన తర్వాత రాలేదు, సో బాబు ముఖ్యంగా తీసుకురావాలని వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ. ఇప్పుడు బాబా తీర్ ఉంది, ఆ తర్వాత సర్దార్ 2 జరుగుతుంది, ఖైదీ 2 రాబోతుంది.